ఆదికాండం తీయండి అందరూ, 1వ అధ్యాయం చదవండి. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా 2వ దినమాయెను. దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాక అని పలుకగా. ఆరిన నేల కనబడును గాక అంటే ఎవరు చేశారు ఆరిన నేలని? ఇప్పుడు సముద్రాన్ని పైన ఆజ్ఞించినప్పుడు విడగొట్టింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఎంతమంది వాడుకుందాం అనుకుంటారు పరిశుద్ధాత్మని? ఇప్పుడు దాకా మీరు ఎవరో వాడుకోరు కొన్ని వాటికి. ఎప్పుడైనా పరిశుద్ధాత్ముడు ఆ స్థలం ఏని అడిగారా? ఆ స్థలం ఏని ఆయన అసాధ్యమైన చూసుకుంటారు. ఒక భర్తని, ఒక భార్యని, ఒక కొడుకుని అప్పుడప్పుడు లేట్ అవుతుంది. ఆలస్యమైన దేవుడు దాన్ని తప్పకుండా చేస్తాడు. యు సీ దట్, యూ నీడ్ టు హోల్డ్ ఆన్. ఐ థింక్ యూ విల్ నెవర్ ఆస్క్ ద హోలీ స్పిరిట్ సమ్ థింగ్స్. దేవుడు అన్ని చెప్పగా అన్ని చేసింది ఎవరు? అసాధ్యమైనవి డైరెక్ట్గా పరిశుద్ధ అన్ని ఇవ్వగలం లేదా? మట్టిలోంచి మనిషిని చేసి ఉఫ్ అంటే ప్రాణం పోసింది ఎవరు? దేవుని ఆత్మ. అందులోంచి ఎముకను తీసి స్త్రీ అవ్వు అంటే నీకు జుట్టు ఇచ్చి కళ్ళు ఇచ్చి అన్ని ఇచ్చింది ఎవరు? ఇప్పుడు దాకా నేనేది బాధ పెడుతుంది? పరిశుద్ధాత్ముడా నా అప్పులు తీర్చు, పరిశుద్ధాత్ముడా నా కొడుకు మనస్సు మార్చు, నా భర్తను మార్చు, పరిశుద్ధాత్ముడా నాకు ఇల్లు ఇయ్యి, పరిశుద్ధాత్ముడా నాకు కొత్త కిడ్నీలు ఇయ్యి, పరిశుద్ధాత్ముడా నాలో ఈ బలహీనతను వేరుతో ఎండిపోయేటట్టు చేసేయి, నన్ను ఇంకా నీతిమంతుడిగా తీర్చు, నన్ను ఇంకా పరిశుద్ధుడిగా మార్చు, పరిశుద్ధాత్ముడా వృద్ధాప్యంలో నాకు యవ్వన బలాన్ని దయచేయి, పరిశుద్ధాత్ముడా నాకు మంచి భర్తను తీసుకురా, భార్యను తీసుకురా. పరిశుద్ధాత్ముడు అన్నీ చేస్తాడు. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు దేవుడు ఈ పరిశుద్ధాత్ముని ఎవరిలో పెట్టాడు? అందుకే దేవుని రాజ్యం పైనుంచి రాదంట, లోపల నుంచి బయటకు వస్తుందంట. అంటే దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి ఆత్మను దేవుడు ఎవరిలో పెట్టేశాడు? నీలో పరిశుద్ధాత్మని పెడితే నువ్వు ఎవరి స్వరూపంలో చేయబడ్డావు? దేవుని స్వరూపము. దేవుని స్వరూపం పడిపోయింది. అందుకని యేసయ్య సిలువలో మరణించి రక్తము కార్చి మళ్ళా పరిశుద్ధాత్మని ఎవరిలో పెట్టేశాడు? నీలో పెట్టేశాడు. ఆదికాండంలో ఇంకొకటి ఉంది, ఏం తెలుసా? అది ఆయన పలకగా పరిశుద్ధాత్ముడు దాన్ని చేయగా ఆయన వాటిని చూచి ఏమన్నాడంట? ఇది మంచిది. మళ్ళా పలకగా పరిశుద్ధాత్ముడు చేయగా ఆయన వాటిని చూసి ఏమన్నాడంట? మంచిది. ఆదామును చూసి ఊది ఏమన్నాడంట? మంచిది. స్త్రీని చూసి చేసి ఏమన్నాడంట? ఇప్పుడు నువ్వు ప్రార్థించినది అతను చేస్తాడు, నువ్వు చూస్తావు, అది మంచిదని పలుకునుగాక. పక్కన చెప్పు, నువ్వు అడిగింది నువ్వు చూసి మంచిది అంటావు అని చెప్పండి. ఇదే స్వరూపము, దైవ స్వరూపము. ఈరోజు మీరందరూ దైవ స్వరూపములో ఒక భాగాన్ని నిర్వర్తించారు. దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఎ డివినిటీ టు డూ దిస్. ఓకే, టు డూ దిస్. ప్రతి ఒక్కళ్ళకి వారి కుటుంబము, వారి వ్యాపారము, వారి ఉద్యోగము, వారి జ్ఞానము అభివృద్ధి పొందాలని. ఎంతమందికి ఉంటుంది అభివృద్ధి పొందాలని? ఎవ్రీబాడీ. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆశీర్వాదం అనండి. ఆశీర్వాదానికి దేవుడికి కనెక్షన్ ఏంటి? చూడండి, 2వ సమూయేలుకి రండి. 2 శామ్యూయల్ 6వ అధ్యాయము 11, 12. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదేదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదేదోమును అతని ఇంటి వారినందరినీ ఆశీర్వదించెను. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఒబేదేదోము ఇంటి వారిని అతనికి కలిగిన దానినంతటిని ఆశీర్వదించుచున్నాడని సంగతి దావీదునకు వినబడగా. ఆగండి, దేవుడు ఇక్కడ మందసము ఒబదేదము ఇంట్లో ఉంటే ఒబదేదము ఇంటివారు అతనికి కలిగినటువంటి మేక, చెట్టు, వరి, పంట అన్నీ ఏమైపోయాయంట? ఆశీర్వదించబడ్డాయంట. అంటే దేవుడు ఎవరితో అయినా తోడుగా ఉంటే ఇమ్మాన్యుయల్ అనండి. ఇమ్మాన్యుయల్ అంటే ఏంటి? ఇప్పుడు యెహోవా మందసం ఎక్కడికి వచ్చింది? ఒబదేదం ఇంటికి. ఇమ్మాన్యుయల్ అంటే ఏంటి? యేసు దేవుడిని తోడుకోండి. ఎలా ఉన్నాడు? పరిశుద్ధాత్మనండి. ఇప్పుడు దేవుడు ఒక వ్యక్తిలో ఉంటుంటే ఆ వ్యక్తిని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. దేవుడు అబ్రహాముని పిలిచాడు, అబ్రహాం హాయ్ అన్నాడా? హాయ్, అంతే. ఎవరైనా హాయ్ అన్నారు అనుకో, నువ్వేం చేస్తావు? హాయ్ అంటావు, అంతే, అయిపోయింది. కానీ దేవుడిని హాయ్ అన్నావు, దేవుడు అంటాడు తెలుసా? ఐ విల్ బ్లెస్ యూ హాయ్ అంటాడు. సమస్తము సృష్టించిన దేవునికి నువ్వు ఉదయకాలాన్ని ఆయన వాక్యం చదివి ప్రేయర్ చేసి హాయ్ చెప్తే ఆ దినమంతా ఆశీర్వాదాలే. డోంట్ బిగిన్ యువర్ డే విత్ బిజీ షెడ్యూల్. అందుకే ప్రతిరోజు ఏదో షెడ్యూల్తో వెళ్ళిపోక, పొద్దున్న లెగ్గానే డోంట్ సీ దిస్ థింగ్స్. దేవుడు ఆశీర్వదించగా నరుడు దాన్ని మార్చలేడు. దేవుడు పలకగా అది జరుగుతుంది.
దేవుడు ఆశీర్వాదాన్ని మనుష్యుడి శాపము కూడా మార్చలేదు. నీ తల్లిదండ్రులు మార్చలేరు, బంధువులు మార్చలేరు. ఎంతమందికి అర్థమవుతుంది? ఓకే, ఇక్కడ దేవుడు అన్న ఆశీర్వాదం అన్న ఒకటే. ఎంతమందికి అర్థమైంది? వెన్ యూ సే గాడ్, ఇట్స్ బ్లెస్సింగ్, పవర్. ఈజ్ పవర్. ఇంజనీర్ పవర్, డాక్టర్, దర్ ఇస్ ఎ పవర్. హీ కెన్ గివ్ మెడిసిన్, హీ కెన్ సాల్వ్ యువర్ ప్రాబ్లం. అందరూ పక్కన చెప్పండి, దేవుడు అన్న ఆశీర్వాదం అన్న ఒకటేనండి. అలాగే దేవుడు ఏమంటాడు? ఏం ఆశీర్వాదం అలా చెప్పు, ఏం ఆశీర్వదించాలని అంటాడు. దేవుడు నీకు తోడుగా ఉండి ఆశీర్వదింపడకుండా ఉండడం అసంభవం. ఎంతమందికి అర్థమైంది? సో గాడ్ అండ్ ద వర్డ్ బ్లెస్సింగ్ ఆర్ synonyms. God and the word healing are synonyms. You see that? God and holiness are synonyms. అందరూ చెప్పండి, దేవుని నామము ఆశీర్వాదం నామము ఒకటే అనండి. దేవుని నామము స్వస్థత ఒకటే అనండి. దేవుని నామము అద్భుతము రెండు ఒకటే అనండి. దేవుని నామము పరిశుద్ధత రెండు ఒకటే అనండి. You see that? You should know these things so that it will differentiate you. ఈ రోజు ఈ వాక్యం మిమ్మలను సామాన్య ప్రజల నుంచి మిమ్మలను వేరుపరచునుగాక. ఈ వాక్యం మిమ్మల్ని ఏం చేస్తుందంట? వేరుపరుస్తుందంట. రోమీయులకు రాసిన పత్రిక. ఇప్పుడు ఒక లోతైన వాక్యం చెప్తున్నాను. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఓకే, చూడండి. నీవు చిన్నపిల్లోడికి కత్తి ఇస్తావా? ఒక డాక్టర్కి, ఒక సర్జన్కి కత్తిస్తే ఏం చేస్తాడు? నీ గడ్డను తీసేస్తాడు, చక్కటి బిడ్డను బయటికి తీస్తాడు, రోగం తీస్తాడు, ఆ ఎముకలో ఉండే రక్తాన్ని మార్చేస్తాడు, నీ శరీరాన్ని బాగు చేస్తాడు, ఇరిగిపోయిన ఎముకను బాగు చేస్తాడు. ఒక మంచి వంటోడికి కత్తిస్తే ఏం చేస్తాడు? మంచి కూరలు వండి పెడతాడు. ఓకే, అదే ఒక వడ్రంగి కత్తిస్తే ఏం చేస్తాడు? కుర్చీలు, సోఫాలు అన్నీ చేసి పెట్టేస్తాడు. సో యూ నీడ్ టు నో హౌ టు యూజ్ ఎ నైఫ్. అలాగే కృప అనేది నిజముగా రక్షింపబడిన వారికి. ఎవరికి? గ్రేస్ ఈజ్ ఫర్ పీపుల్ హూ ఆర్ సేవ్డ్, హూ ఆర్ బిగినర్స్, హూ ఆర్ సేవ్డ్ పీపుల్. సో గ్రేస్, ఐ వాంట్ టు ప్రీచ్ సంథింగ్ మోర్ ఆన్ గ్రేస్. ఆల్రైట్, ఇప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17-18. మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై. అగైన్ రెండు రాసుకోండి. సర్వెంట్ ఆఫ్ సిన్, సర్వెంట్ ఆఫ్ రైచియస్నెస్. రైట్ డౌన్ దీస్ టూ థింగ్స్. పాపానికి దాసుడు, నీతికి దాసుడు. పాపానికి దాసుడు, నీతికి దాసుడు. పాపము నుంచి విడుదల, నీతి నుంచి విడుదల. ఫ్రీ ఫ్రమ్ సిన్ అండ్ ఫ్రీ ఫ్రమ్ రైచియస్నెస్. అది కూడా రాసుకోండి కింద. అగైన్ ఇక్కడ ఏమనుంది? మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ ఏ ఉపదేశ క్రమమును మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై. అంటే ఇప్పుడు మీరందరూ యేసుకు లోబడ్డారు. అందుకే ఈ వాక్యం వినడానికి. సో బికాజ్ యూ హ్యావ్ యాక్సెప్టెడ్ జీసస్. ఓకే, సో ఇప్పుడు రాసుకోండి. ఇఫ్ ఐ యాక్సెప్ట్ జీసస్, నేను యేసుని నమ్మితే అని రాయండి. కింద ఏం జరుగుతుందో చెప్తాను. వెన్ యూ యాక్సెప్ట్ జీసస్, వాట్ విల్ హ్యాపెన్ టు యూ? ఇక్కడ ఏం చెప్తున్నాడు ఈ వాక్యములో? మీరు పాపమునకు దాసులై ఉంటారు కానీ మీరు స్వార్థకు, ఈ ఉపదేశానికి లోబడ్డారు కాబట్టి పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులయ్యారంటావు. యు సీ దట్ నౌ లెట్ మీ టెల్ యూ దిస్. ఇప్పుడు యేసుని నమ్మని వాడు నీతి పనులు చేయగలడా? ఇప్పుడు కింద రాసుకోండి. రైచియస్నెస్ ఓన్లీ బిగిన్స్ బై యాక్సెప్టింగ్ జీసస్. ద డెఫినేషన్ ఆఫ్ రైచియస్నెస్ ఈజ్, బైబిల్ లేకుండా నీతి అంటే ఏంటి? మంచి పనులు. కానీ బైబిల్ ప్రకారం ఏంటో తెలుసా? నీతి అనే పదము ఆరంభమయ్యేది యేసు నుంచి. ద డిక్షనరీ సేస్ రైచియస్నెస్ ఈజ్ గుడ్ వర్క్స్, బట్ బైబిల్ సేస్ రైచియస్నెస్ ఈ బిగిన్స్ విత్ జీసస్. డిక్షనరీ ఏం చెప్తుంది? మంచి పనులు అంటే ఏంటి? ఇప్పుడు డిక్షనరీ, బైబిల్ రెండు కలిపితే అర్థం ఏంటి? యేసు లేకుండా ఎన్ని మంచి పనులు చేసినా అవి సమానము. ఎంతమందికి అర్థమైంది ఇది? ఇఫ్ యు డోంట్ బిలీవ్ ఇన్ జీసస్ అండ్ యు డూ గుడ్ వర్క్స్, దే ఆర్ కాల్డ్ ఫిల్తీ వర్క్స్. సో రైచియస్నెస్ అంటే నీతి ఎవరితో ఆరంభమవుతుంది? యేసయ్యతో ఆరంభమవుతుంది నీతి. నువ్వు యేసయ్య లేకుండా ఎంత పరిశుద్ధంగా ఉన్నా, ఎన్ని మంచి పనులు చేస్తున్నా, ఏమన్నా అవన్నీ కూడా ఏ క్రియలు? పాపక్రియలు. ఎందుకు? యేసుని నమ్మని వాడు, 17లోకి వెళ్దాం. యేసుని నమ్మని వాడు పాపమునకు దాసుడై ఉంటాడంట. ఏమయ్యాడంట? ఓకే, అలాగే యేసుని అంగీకరించిన వాళ్ళందరూ దేనికి దాసులంట? నువ్వు మంచి పనులు చేస్తే పాపానికి దాసుడైన వాడు ఏ పనులు చేస్తున్నాడు? మంచి పనులు చేస్తున్నాడు. కానీ నువ్వు ఎలా చూస్తావండి?
పాపిగా చూస్తావు. ఎంతమందికి అర్థమైంది ఇది? ఇప్పుడు యేసుని అంగీకరించిన తర్వాత నీవు దాసత్వములోంచి విడిపింపబడి నీతికి దాసుడిగా మారతావంట. నీతికి దాసుడిగా మారినోడు పొరపాటు చేశాడనుకో, దాన్ని ఏమంటారు? పొరపాటే. కానీ ఏమంటారు? నీతిమంతుడు పడిపోయాడు అంటారు. నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా తిరిగి, అంటే నీతిమంతుడు నుంచున్నా నీతిమంతుడే, పడిపోయినా అంటే ఏంటి? యేసుని అంగీకరించిన వాడు పాపానికి దాసుడు కాదు. దేనికి దాసుడు? నీతికి దాసుడు. కానీ ఎందుకు పాపాలు చేస్తున్నాడు? చిన్నపిల్లోడు కనుక. చిన్నపిల్లోడు ఏమవుతాడు? నడవలసినోడు పడిపోతాడు. అంటే నీకు ఎదగాల్సిన అవసరం ఉంది. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు మీరు మంచి పనులు చేస్తే వాటినే దేవుడు నీతి క్రియలుగా అప్రూవ్ చేస్తాడు. వేరే వాళ్ళు మంచి పనులు చేస్తే వాళ్ళందరూ దేనికి దాసులు? పాపానికి దాసులు. మంచి పనులు చేస్తే ఇన్వాలిడ్. నీతికి దాసులు మాత్రమే మంచి పనులు చేస్తే వ్యాలిడ్. అంటే ప్రతిదీ దేంతో ఆరంభమవుతుంది? యేసుతో. అందుకనే యేసు లేకపోతే మంచి పని అనే పదానికి అర్థమో లేదు. మళ్ళీ చదవమ్మా 17-18. మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. పక్కనతో చెప్పండి, నీవు పాపాలు చేస్తున్నా యేసుని నమ్ముకున్నందుకు పాపముల నుంచి విమోచింపడ్డావనండి. అదే ఇది ఎదగని వాడికి ఇస్తే, అంటే హృదయపూర్వకంగా అంగీకరించిన వాడికి ఇది ఉపయోగపడుతుంది, వేషధారులకు ఇది ఉపయోగపడుతుంది. ఎంతమంది నేను ఎదిగినోళ్ళు అనుకుంటారు? ఇఫ్ ఐ గివ్ ఎ నైఫ్ టు ఎ గ్రోన్ అప్ మ్యాన్, హీ విల్ యూజ్ ఫర్ ఎ ప్రొటెక్షన్. ఓకే, ఎంతమందికి అర్థమైంది? ద యూజ్ ఆఫ్ ఎ వెపన్. అందుకే గ్రేస్ వాజ్ హిడెన్ ఫర్ 2000 years. ఓకే, నా ఇప్పుడు నీతికి దాసుడైన వాడు పాపము చేసిన వాడిని ఎందుకు నీతిమంతుడు అంటున్నాడు దేవుడు? నీతిమంతుడు పాపం చేస్తే పొరపాట, కరెక్టా? పొరపాటే. పక్కన చెప్పు, నీతిమంతుడు పొరపాటు చేస్తే పొరపాటే అనండి. తప్పే. కానీ దేవుడు అతను ఎలా చూస్తున్నాడు? నీతిమంతుడిగా చూస్తున్నాడు. ఇక్కడ ఏదో కొంచెము సంథింగ్ డిఫరెంట్ హియర్. ఓకే, ఎందుకు? అందరూ ఎందుకు అనండి. ఏంటి తేడా? తప్పు చేసినోడు తప్పే కదా. పౌలు ప్రార్థిస్తే జైలు పునాదులతో లేచిపోయింది. ఆ చట్టానికి విరుద్ధంగా ఉన్న ఆ కోర్టు, ఆ జైలు పరలోక రాజ్యం ముందు పునాదులతో బయటకు వచ్చేస్తుంది. ఎంతమందికి అర్థమైంది ఇది? సీ దట్ నౌ ఐఎమ్ గోయింగ్ ఎట్ ఎ డీపర్ లెవెల్. నౌ ఇప్పుడు 4 పదాలు రాసుకోండి. నాట్ అండర్ లా. నాట్ అండర్ లా. నెంబర్ 2, డెడ్ టు లా. నెంబర్ 3, ఫ్రీ ఫ్రమ్ ద లా. నెంబర్ 4, డెలివర్డ్ ఫ్రమ్ ద లా. ఇక్కడ ట్రాఫిక్ లైట్లు లేకుండా నువ్వు వెళ్ళిపోతున్నావు అనుకో, పగల రాత్రి ఆడి ఇటు చిత్రం గుద్దేసుకున్నారు. ఇద్దరికి ఏమైనా చట్టం ఉందా? లేదు. ఇద్దరు సరిదిద్దుకోవాలి. అరే బాబు చూసినాడు స్లోగా వెళ్దాం, సారీ అని చెప్పి వెళ్ళిపోవాలి. చట్టం ఉంటే ఏం చేయాలా? ఎర్ర లైట్ ఉంది, నువ్వు ఎందుకు వచ్చావు, గ్రీన్ లైట్ అయినా రావాలా, వాడి మీద కేసు వేయచ్చా? వేయచ్చు. ఇప్పుడు లైట్లే లేవంటే అర్థం ఏంటి? వీళ్ళందరూ ఎదిగినోళ్ళు కొట్టుకోకుండా ఒకరికొకరు సమయం ఇచ్చుకొని ప్రేమతో వెళ్తారు కాబట్టి వీళ్ళకి చట్టము అవసరం లేదు. ఓకే, దే డోంట్ నీడ్ ఎ లా దేర్. ఇప్పుడు క్రీస్తును నమ్మడం వల్ల ఏం జరిగిందో మనం చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 6:14. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. యేసు ప్రభువును అంగీకరించడం ద్వారా నీ మీద ధర్మశాస్త్రమును ఉల్లంఘించినా నీ మీద నేరము మోపదంట. అంటే ట్రాఫిక్ లైట్లు ఉన్నాయా? తీసేశారా? ఏం చేశారు? తీసేశారు. అందరూ వాళ్ళు వెళ్ళిపోయాక వీళ్ళు వెళ్ళిపోయాక మేమంతటా మేము హృదయంతో ప్రేమతో నడుచుకుంటాం. అంబులెన్సా ముందు మీరు వెళ్ళిపోవడం అవుతాం. ప్రేమ అనండి. నువ్వు ప్రేమలో ఎందుకంటే క్రీస్తు ప్రేమయ్య ఉన్నాడు, పరిశుద్ధాత్మ ప్రేమయ్య ఉంది. నువ్వు ప్రేమలో ఎదుగుతావు అనే ఉద్దేశంతో దేవుడు ఏం చేశాడు? ధర్మశాస్త్రాన్ని తీసివేశాడు. ధర్మశాస్త్రము అలాగని ధర్మశాస్త్రం చెడ్డదా? మంచిది, పరిశుద్ధమైంది. మరి ధర్మశాస్త్రానికి నాకు అడ్డేంటి? ఎందుకు అంటే నీలో పాపం ఉంది. నువ్వు దేనికి దాసుడై ఉన్నావు? పాపానికి దాసుడై ఉన్నావు. ఎందుకు? సృష్టించినప్పుడు నీవు ఎప్పుడైతే ఆదాము అవ్వ ఎప్పుడైతే ఆ చెట్టు పండు తిన్నారో దేనికి దాసులైపోయారు?
పాపానికి దాసుడు. నువ్వు వాళ్ళని మంచోళ్ళైనా, గుడ్ మ్యాన్ అయినా, సూపర్ అయినా, వాళ్ళని ఏమని పిలిచినా వారు దేనికి దాసులు? పాపానికి దాసులు. సరే, ఇప్పుడు పాపానికి దాసుడైన వాడికి ధర్మశాస్త్రం ఇచ్చావు. వ్యభిచరింపరాదు, నీ పొరుగు వాడిని ఆశించరాదు, దూషించరాదు అంటే వాడు దాన్ని పాటించగలడా లేదా? పాటించగలడా లేదా? పాటించాలని ప్రయత్నిస్తాడు, కానీ పాటించగలడా? లేదు. ఎందుకు? దేనికి దాసుడు? అంటే ఉత్తమమైన మంచి ధర్మశాస్త్రము నీకు శాపమైందా, ఆశీర్వాదమైందా? శాపమైంది. ఎందుకు? నీవు పాపానికి దాసుడు. దేవుడు ఏం చేశాడు? యేసుని సిలువలో మరణింపజేసి ఆయన ద్వారా పరిశుద్ధాత్మను నీలో పెట్టి నిన్ను నీతికి దాసుడిగా చేశాడు. ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు ఇస్తే నువ్వు 1000 ఆజ్ఞలు నెరవేర్చగల సామర్థ్యం నీకు ఇచ్చాడు. ఎంతమందికి అర్థమైంది? హౌ మెనీ ఆఫ్ యు అండర్స్టాండ్ దిస్? యు ఆర్ గెటింగ్ మీ నౌ? వినువారు చెవులు ధన్యములు. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? మీరు కృపకే కానీ ధర్మశాస్త్రములకు లోనైన వారు కాదు. అంటే ధర్మశాస్త్రం మనకు పనిచేయదంట. ఎందుకు పనిచేయదు? కృపకే లోనైన వారు అంట. అంటే ఏమైనా చేసేయచ్చా? ధర్మశాస్త్రం లేదు, ఏమైనా చేసేయచ్చా? చేయలేవు. ఎందుకు? లోపల యేసు అంగీకరించిన వాళ్ళు దేనికి దాసుడు అయిపోయావు? నీతికి దాసుడు. అయినా పొరపాట్లు చేస్తున్నావంటే ఎదగలేదు. నీతికి దాసుడు కొంతకాలం ఎదిగితే ఏ పనులు చేస్తాడో? నీతి క్రియలే చేస్తాడు. అందుకని దేవుడు ఏం చేశాడు చూద్దాం. ఇది ఎంతమందికి అర్థమైంది? అంటే ఇప్పుడు నీవు ఏదైనా పొరపాటు చేస్తే సైతానుడు నీ మీద నేరం మోపొచ్చా? చెప్పండి, మోపొచ్చా లేదా? లేదు. ఓకే, రైట్. నా రోమీలు 7:3-6 వరకు చదువుదాం. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారిణి అనబడును గాని భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొందెను గనుక వేరొక పురుషుని వివాహము చేసుకొనినను వ్యభిచారిణి కాకపోవును. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి. వి ఆర్ నాట్ అండర్ ద లా. అంటే మన ధర్మశాస్త్రము కింద లేము. ఇక్కడ ఏమయ్యాము? ధర్మశాస్త్ర విషయమై మనం ఏమయ్యాము? చనిపోయాము. డెడ్ టు ద లా. ధర్మశాస్త్ర విషయమై చనిపోయామంటే ధర్మశాస్త్రం నీకు వర్తిస్తుందా? ఈ రూల్ నీకు వర్తిస్తుందా? వర్తించదు. ఇప్పుడు నీకు ధర్మశాస్త్రం ఎందుకు వర్తించదో తెలుసా? సిలువ నిన్ను వివిఐపిగా చేసింది. మీరు బై ద బ్లడ్ యు ఆర్ కింగ్స్ అండ్ ప్రీస్ట్స్. మీరు రాజులైన యాజక. అందుకే ధర్మశాస్త్రం మీ మీద ఇది నువ్వు ఉల్లంఘించావు అని చెప్పి నీ మీద నేరం మోపడానికి లేదు. అంతే. అలాగే నువ్వు పాపం చేసేస్తావా? చేయలేవు. ఎందుకు? క్రీస్తు నిన్ను పాపమునకు దాసుడిగా ఉంటుండగా దేనికి దాసుడిగా మార్చింది? నీతికి దాసుడిగా మార్చింది. ఒకవేళ నువ్వు అయినా పొరపాట్లు చేస్తున్నావంటే ఏంటి? నీవు క్రీస్తులో ఏమై ఉన్నావు? బాలుడిగా ఉన్నావు. బాలుడు ఏం చేస్తాడు? పడిపోతుంటాడు. అది ఎదిగితే పడతాడా? ఈ రోజు నుంచి నువ్వు నీతికి దాసుడైనావు కనుక నీతి క్రియలే పడిపోకుండా చేయునుగాక. యు ఆర్ గెటింగ్ మీ నౌ? వై యు ఆర్ డెడ్ టు ద లా వెన్ లా ఇస్ గుడ్? మంచి ధర్మశాస్త్రము విషయమై మనం ఎందుకు చనిపోయాము? అది మంచిదే కదా. ఎందుకంటే దేవుడు లోపల అంతరంగంలో మార్పు కలిగజేశాడు. పాపమునకు దాసుడైన నిన్ను క్రీస్తు ద్వారా దేనికి దాసుడిగా చేశాడు? నీతికి దాసుడు ఏ పనులు చేయాలా? పక్కన చెప్పు, ఈ రోజు నుంచి మనం నీతికి బానిసలం అనండి. దేర్ ఈస్ పవర్ ఇన్ ద బ్లడ్. ఎంతమందికి అర్థమైంది ఇక్కడ? ఓకే, చదువమ్మా ఇప్పుడు. రోమీలు 7:4. ఏలయనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రము వలనైన పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములై ఉండెను. అంటే మనము పాపములకు దాసులై ఉన్నాము అని మనకి చెప్పింది ఎవరో? ధర్మశాస్త్రం. ఈ పాపానికి దాసులు ఎప్పుడయ్యాం? మనం పండుతున్నప్పుడు అయిపోయాము. అది మనకు తెలియదు. కానీ క్రీస్తు నిన్ను పాపమునకు దాసుడిగా తీసేసి దేనికి దాసుడిగా పెట్టాడు అంటే నీతిమంతుడు ప్రేయర్ చేయాలా? యు సీ దట్ నౌ? రెవల్యూషన్ టేక్స్ యూ టు ద నెక్స్ట్ లెవెల్. అలాగే ధర్మశాస్త్రం చెడ్డదా? ఎందుకు? పాపమునకు దాసుడిగా ఉండే నిన్ను నీతికి దాసుడిగా ధర్మశాస్త్రం మార్చిందా? క్రీస్తు రక్తం మార్చిందా? పరిశుద్ధాత్ముడు మార్చాడు. అవునా కదా? ధర్మశాస్త్రం చేయాలి. ధర్మశాస్త్రం ఏం చెప్పింది? నీలో ఈ బలహీనతలు ఉన్నాయి, నువ్వు దీనికి దాసుడు. ఒప్పుకో. అవును, నేను ఏమీ పాటించలేను, పొరపాట్లు చేస్తున్నాను. మరి ఎవడు కాపాడుతాడు నిన్ను? యేసు ప్రభువు. ఓకే, అందరూ ఇంకా పొరపాట్లు ఎందుకు చేస్తున్నారు?
వాళ్ళు నీతికు దాసులనే జ్ఞానము వారికి లేక. సిలువ ద్వారా ఏం జరిగిందో వాళ్ళెవరో యు డోంట్ నో హూ యు ఆర్ ఇన్ క్రైస్ట్. ఈ రోజు నుంచి మీరందరూ క్రీస్తులో నీతికి దాసులై ఉన్నారు. ఎవరైనా, అందుకే పౌలు అంటాడు, తిడతా ఉంటాడు, మీకు తెలీదా మీరు పరిశుద్ధులని ఎందుకు ఈ పనులు చేస్తున్నారు, నువ్వు నీతికి దాసుడు కదా ఈ పని ఎందుకు చేస్తున్నావు అని తిడతా ఉంటున్నాను. అంటే మీరు నీతిమంతులు ఈ పనులు చేస్తున్నావు, ఎదగండి. నేను ఒకప్పుడు పిల్ల పనులు చేశా, ఇప్పుడు పెద్దవాడిని అయిపోయా, ఓన్లీ నీతి పనులే చేస్తున్నా. ఎంతమందికి అర్థమైంది? యు సీ దట్. అంటే ఎవరిని పడిపోయినప్పుడు వాడిని పాపి అనకూడదు. నీతికి దాసుడమైన నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నీవు నీతికి దాసుడు కదా, నీ నీతిలో నువ్వు బలపడు. పక్కన చెప్పండి, నీవు నీతికి దాసుడు కదా, నీతిలో బలపడు అనండి. యు సీ దట్ నౌ. దిస్ ఈస్ ద లాంగ్వేజ్ నీడ్స్ టు యూజ్. ఈరోజు ఎంతమందికి అర్థమైంది వాక్యం? చదవమ్మా. రోమీయులు 7:3-6. ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితిమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుండి విడుదల ధర్మశాస్త్రం నుంచి ఏం పొందామంట? విడుదల పొందామంట. ఫ్రీ టు ద లా, డెడ్ టు ద లా. ధర్మశాస్త్ర విషయమే మనము మృతులయ్యాం, ధర్మశాస్త్ర విషయమే మనం ఏమయ్యాము? విడుదలయ్యాం. అవును, మళ్ళీ ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తున్నాం కదా, మరి ఎందుకు నేరం మోపకూడదు? లోపల పాపానికి దాసుడు కదా, దేనికి దాసుడు? నీతికి దాసుడు. అందుకే నీ మీద అపవాది నేరము మోపలేడు. వాట్ ఏ చేంజ్ ఇంటర్నల్లీ. రైట్, చదువు. గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. నీతిమంతుడు ఎందుకు పడిపోతాడు? ఎప్పుడైతే నీతిమంతుడు నేను నీతికి దాసుడను కాను అనే విషయం మర్చిపోతాడో నీతిమంతుడు ఏమవుతాడు? పడిపోతాడు. అంటే నీతిమంతుడు నీతి జ్ఞానము లేక ఏమవుతాడు? పడిపోతాడు. అలాగే నువ్వు నీతికి దాసుడని తెలుసుకున్నావు అనుకో, కాపాడుకుంటా నడుస్తావు నువ్వు. యు సీ దట్ నౌ. పాపానికి దాసుడని తెలియనోడు మంచోడు అనుకున్నాడు అనుకో, అది పాపాలన్నీ అంటించుకుంటాడు, కానీ నేను మంచోడిని అనుకుంటాడు. పరిశుద్ధాత్ముడు ఈరోజు మీ చెవులను తెరువును గాక. మే యువర్ ఐస్ ఓపెన్. నువ్వెప్పుడైతే అవతల నీతిమంతుడు అంటావో వాడు ఆల్రెడీ నీతికి దాసుడై ఉన్నాడు. ఆ నీతి బయటకు వస్తుంది. ఈ రోజు నుంచి మీ నీతి గిన్నె నిండి పొర్లునుగాక. ఇప్పుడు చెప్పండి, మీరు పాపానికి దాసులా? ఒకవేళ నువ్వు తప్పు చేస్తున్నా పాపానికి దాసుడువా? ఎందుకు? క్రీస్తు మూలంగా నువ్వు నీతికి దాసులే. ఎప్పుడైతే నీతిమంతుడని నువ్వు నోటితో పలికి విడుదల చేస్తావో నీ నీతి గిన్నె నిండి పొర్లుతుంది. ఉపదేశంలాగా ఈ 3 నెలలు ఉపదేశం ఇంట్లాగా నీవు నీ ఇంట్లో అన్ని బ్లెస్ అయిపోతాయి. డిక్లేర్ రైచియస్నెస్. ఎంతమందికి అర్థమైంది వాక్యం? పక్కన వాళ్ళు చెప్పండి. నీ 3 నెలల్లో నీ ఇల్లు ఉపదేశం ఇల్లుగా మారిపోను కాక అని సెకండ్ ఇవ్వండి. ముగ్గురికి ఇవ్వండి, ముగ్గురికి. మే యువర్ హౌస్ బి బ్లెస్డ్ లైక్ ఉపదేశం. 3 months. అందరూ చేతులు పైకెత్తానండి. యేసయ్యా, నీ రక్తము ద్వారా నన్ను నా కుటుంబాన్ని నీతిమంతులుగా చేశావు. థ్యాంక్ యూ జీసస్. బై యువర్ బ్లడ్ యు మేడ్ మీ రైచియస్, యు మేడ్ మీ హోలీ. నా అంతరంగాన్ని మార్చేశావు. పాపానికి దాసుడైన నన్ను నీ నామాన్ని అంగీకరించడం ద్వారా, నీ సిలువను అంగీకరించడం ద్వారా, నీ పరిశుద్ధాత్మ ద్వారా నీతికి దాసుడిగా చేశావు. నేను ఇంకా పొరపాట్లు చేస్తున్నా, నేను ఇంకా పడిపోయినా నువ్వు నన్ను నీతిమంతుడిగానే చూస్తున్నావు. ఎందుకంటే నా అంతరంగంలో నేను నీతికి దాసుడిని. కాబట్టి ఈ రోజు నుంచి నన్ను నేను ఇతరులను, నేను నమ్మిన విశ్వాసులను నీతిమంతులుగానే చూస్తాను. ఆ రీతిగా నాలో నీతి ఇంకా బయటకు వస్తుంది. నేను ఉపదేశంలాగా ఈ 3 నెలల్లో నేను నా కుటుంబము అన్ని రంగాల్లో ఆశీర్వదించబడి ఇది మీ జీవితంలో ఈ 3 నెలల్లో ఆరంభమవునుగాక. ఆమేన్.